తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా అసలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, వాటిట్లో అమలైనవి ఏంటి అని చూస్తే మెయిన్వి జనంలోకి వెళ్ళి మెగా డిఎస్సి మీద తొలి సంతకం అయితే చేశారు. ప్రస్తుతానికి డిఎస్సి ఎగ్జామ్స్ అయినాయి. వాస్తవంగా జూన్లో నియామకాలు అన్నారు. ఇంకా కొంత టైం పట్టేటుంది, బట్ ఇది అమల్లోకి తెచ్చారు. వృద్ధాప్య పెన్షన్ నెలకి 4,000 ఏప్రిల్ నుంచి పింఛన్ వర్తింపు బిగిన్ చేసేశారు. బకాయిస్తామని చెప్పింది కూడా ఇచ్చేశారు. దివ్యాంగుల పెన్షన్ నెలకు 6,000 అది అమలు చేశారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500. అసలు దాని గురించి నోరెత్తట్లేదు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఒక ఏడాది పూర్తయిపోయింది. వచ్చే ఆగస్టు నుంచి ఇస్తామంటున్నారు. అంటే ఇంకొక 3-4 నెలల్లో జరుగుతుంది. ఇకపోతే యువతకి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. ఇవి ఏయో వచ్చేసి నేను పేపర్లో కనబడుతున్నాయి, కానీ పరిమితంగా వస్తాయి. అంత భారీ ఎత్తునేమి రావట్లేదు. ఇకపోతే నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు. ఇది అసలు ఊసు కూడా ఎత్తట్లేదు. తల్లికి వందనం పథకం కింద ఏడాదికి ఒక్కో బిడ్డకి 15,000 రూపాయలు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇది వర్తింపు. ఇది మాటలకి పరిమితమైంది. ఫస్ట్ ఇయర్ అసలు ఏం చేయలేదు. ఈ ఏడాది విద్యా సంవత్సరాలు ఇస్తామంటున్నారు. ఎంతవరకు చూడాలి. సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఫస్ట్ ఇయర్లో అమల్లోకి తీసుకొచ్చినటువంటి పథకంలో ఇది చివరిలో ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. చివరి ఆర్థిక మాసంలో చివరి 3 నెలల్లో. ఇప్పుడు ఏడాది పొడుగున అంటున్నారు, కానీ మళ్ళీ అదేదో డబ్బులు ఇస్తాం అని చెప్తున్నారు. ఇకపోతే ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 పెట్టుబడి సాయం. మొదటి ఏడాది 10 పైసలు ఇవ్వలేదు. ఈ ఏడాది ఇస్తామంటున్నారు. ఈ నెలాఖరికి ఇస్తామని చెప్తున్నారు. ఇకపోతే వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు 10,000. అసలు వాలంటీర్ వ్యవస్థని తీసేశారు. 10,000 పక్కకి వెళ్ళిపోయింది. భూ హక్కు చట్టం రద్దు అని చెప్పారు. అది భూ హక్కు చట్టం రద్దు కాదు, ఆ రీసర్వే అనమాట. అది ఆల్రెడీ ఓ పక్కన ఒక చేతితో రద్దు చేశారు, రెండో పక్కన రీసర్వే నడుస్తూ ఉంది. ఇకపోతే పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం ఒక్కళ్ళకు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఇకపోతే పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం, ఆల్రెడీ జగన్ ఇచ్చినటువంటి స్థలాల్లో ఇంటి నిర్మాణానికి కూడా ఏ అడుగు ముందుకు పడట్లేదు. విదేశీ విద్యా పథకం ఇది మాట చెప్పారు, కానీ పేపర్లలో వచ్చినాయి, కానీ ఇంకా ఆచరణలోకి రాలేదు. పండుగ కానుకలు ఏదైతే సంక్రాంతి కానుక లేకపోతే రంజాన్ తోఫా ఇట్లాంటి ఇవ్వలేదు ఈ ఏడాదిలో. అయితే చెత్త పన్ను ఎత్తేసారు, కానీ యూజర్ ఛార్జీలు అదే దాని పేరే ఉంటారు విడిగా వసూలు చేసుకోవడం అయితే ఇండివిజువల్గా నడుస్తోంది.